ఇలాన్ మస్క్ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఆంటర్‌ప్రెన్యూర్‌గా, విజనరీగా, బిజినెస్ మ్యాన్‌గా, బిలియనీర్‌గా ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. కానీ ఇలాన్ మిగిలిన బిలియనీర్స్‌లా కాదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు జనాలు కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్‌తో బిజినెస్ చేసి బిలియనీర్స్ అయితే ఇలాన్ మాత్రం ఎంచుకున్న రూట్ వేరు. ఎందుకంటే సపోజ్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు ఐడియా స్టేజ్‌లో వింటే ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది డౌట్ పడతారు. ఎందుకంటే వాటికి పొటెన్షియల్ ఉన్నా సరే పాపులర్ అయ్యే ఛాన్సులు తక్కువ. ఇలాన్ వాటిలో పొటెన్షియల్ మాత్రమే కాదు ఫ్యూచర్ కూడా చూశాడు. తన పర్సిస్టెన్స్ తో ఆ ఐడియాస్ ని ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి ఆ కంపెనీలు ఇప్పుడు బిలియన్స్ లో బిజినెస్ చేస్తున్నాయి. ఇలాన్ మస్క్ ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే అవి జస్ట్ కూల్ ఐడియాస్ లా మాత్రమే మిగిలిపోయి ఉండేవి. ఇవి మాత్రమే కాదు, న్యూరాలింక్, స్టార్ లింక్, బోరింగ్ కంపెనీ లాంటి ఇంకా ఎన్నో ఎక్సైటింగ్ ఐడియాస్ ని పాసిబుల్ చేయడానికి ఇలాన్ మస్క్ ఒక టార్చ్ బేరర్ లాగా ముందుండి నడిపించాడు. సో ఇలాంటి పర్సనాలిటీని ఆబ్వియస్ గా అడ్మైర్ చేసే వాళ్ళు, ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇది జస్ట్ ఇలాన్ మస్క్ ప్రొఫెషనల్ సైడ్ మాత్రమే. దీంతో పాటు ఇలాన్ మస్క్ పర్సనల్ సైడ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తన కరిజ్మాటిక్ పర్సనాలిటీ కానీ, తోటి బిలియనియర్స్ ని ఆట పట్టిస్తూ చేసే ట్వీట్స్ కానీ ఎంజాయ్ చేసే వాళ్ళు, ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇదంతా కూడా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఇలాన్ మస్క్ ని లవ్ చేసే వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారో అదే రేంజ్ లో హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తన పొలిటికల్ వ్యూస్ వల్ల, పర్సనల్ చాయిసెస్ వల్ల, అలాగే తన ఈగో బూస్ట్ కోసం చేసే పనుల వల్ల చాలా మంది ఇలాన్ మస్క్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్ లా చూసుకుంటే ఇలాన్ మస్క్ చాలా స్ట్రిక్ట్ గా, రూత్లెస్ గా ఉంటాడని చాలా మంది అంటారు. అంతేకాదు తన వర్కర్స్ ని ఎక్కువసేపు పనిచేయించడం, సరైన జీతాలు ఇవ్వకపోవడం, ఇలాంటి అలిగేషన్స్ ఇలాన్ మస్క్ మీద ఉన్నాయి. సో అసలు ఇలాన్ మస్క్ ని ఎందుకు హేట్ చేస్తున్నారు, జనరేషనల్ థాట్ ప్రాసెస్ ఏంటి అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇలాన్ మీద లవ్ అండ్ హేట్ గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలి అంటే ముందు అమెరికన్ పాలిటిక్స్ అర్థం కావాలి. అయితే మన ఇండియా లాగా ఎక్కువ పార్టీలు ఏమి ఉండవు. ఉండేవి రెండు పార్టీలు. ఒకటి రిపబ్లికన్స్, రెండోది డెమోక్రాట్స్. రిపబ్లికన్స్ అంటే రైట్ వింగ్ ఐడియాలజీని సపోర్ట్ చేసేవాళ్ళు, డెమోక్రాట్స్ అంటే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని సపోర్ట్ చేసేవాళ్ళు. రైట్ వింగ్ అంటే ట్రెడిషనల్ హార్డ్ కోర్ అమెరికన్స్, అంటే క్యాపిటలిజంని సపోర్ట్ చేస్తారు, అమెరికా ఫస్ట్ రిమైనింగ్ నెక్స్ట్ అని బిలీవ్ చేస్తారు. జెండర్ రోల్స్, రిలీజియన్ అన్నీ కూడా ట్రెడిషనల్ ఓల్డ్ వేస్ని ఫాలో అవుతారు. ఇక లెఫ్ట్ సైడ్ అంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజీస్ని బిలీవ్ చేస్తారు, సోషలిజంని సపోర్ట్ చేస్తారు, హ్యూమన్ రైట్స్, డైవర్సిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ట్రెడిషనల్ పేట్రియార్కీని అపోజ్ చేస్తూ పాత జెండర్ రోల్స్ని, స్ట్రిక్ట్ రూల్స్ని బ్రేక్ చేయడానికి ఫైట్ చేస్తూ ఉంటారు. రైట్ లెఫ్ట్ అర్థం అయితే ఇలాన్ని ఎవరు లవ్ చేస్తున్నారు, ఎవరు హేట్ చేస్తున్నారు అన్నది ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇకపోతే పీపుల్ ఇలాన్ మస్క్ ని ఎందుకు ఇష్టపడతారో మనం అర్థం చేసుకుందాం. ముందుగా హోప్ డ్రైవ్స్ కామన్ మ్యాన్. ఎలక్ట్రికల్ కార్స్, రెన్యూబుల్ ఎనర్జీ, మార్స్ ప్లానెట్ లో మనుషులు జీవించడానికి కావాల్సిన కండిషన్స్ ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ కి పెద్దగా ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు కాదు. కానీ ఇలాన్ మస్క్ తన కన్విక్షన్ తో జనాల్లో ఇంట్రెస్ట్ ని, పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న హోప్ని కూడా క్రియేట్ చేశాడు. సపోజ్ టెస్లాతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ, స్పేస్ ఎక్స్ అనే కంపెనీతో ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కానీ ఆయన చేసినటువంటి వండర్స్ వల్ల ఆ ఇండస్ట్రీస్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఒక నీష్ ప్రొడక్ట్ లాగా ఎక్కువ డౌట్తో చూస్తూ ఉండేవారు. కానీ ఇలాన్ మస్క్ ఆ ఒపీనియన్ని చేంజ్ చేశాడు. అలాగే టెస్లాని బ్యాంక్రప్ట్సీ నుండి తప్పించి ఇప్పుడు బిలియన్స్లో బిజినెస్ చేస్తున్నాడు. అలాగే స్పేస్ ఎక్స్ కూడా సిమిలర్ స్టోరీయే. ఇలాన్ మస్క్ ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా స్పేస్ ఎక్స్వి చాలా రాకెట్ లాంచెస్ ఫెయిల్ అయినాయి. సిచ్యువేషన్ ఎలా అయిందంటే జస్ట్ ఇంకో 3 లాంచెస్కి మాత్రమే కంపెనీ దగ్గర మనీ మిగిలింది. చాలామంది అయితే ఇలాన్ మస్క్ని స్పేస్ ఎక్స్ నుండి తప్పుకోమని కూడా చెప్పారు. కానీ ఇలాన్ నమ్మకంతో ముందుకెళ్ళాడు. 2008లో ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా రాకెట్ని లాంచ్ చేయగలిగింది. అక్కడ నుండి అసలు స్పేస్ ఎక్స్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ $350 బిలియన్. సో ఒక కామన్ మ్యాన్ కోరుకునేది గ్రోయింగ్ ఎకానమీ, స్టడీ జాబ్స్, మంచి శాలరీలు, రెస్పెక్ట్ఫుల్ ఉండే లైఫ్, హోప్ఫుల్ ఫ్యూచర్. ఇలాంటివి ప్రామిస్ చేసి పాసిబుల్ చేసే వాళ్ళని ఎవరైనా సరే కామన్ పీపుల్ ఆబ్వియస్గా రెస్పెక్ట్తో చూస్తూ ఉంటారు. తర్వాత ఇలాన్ మస్క్ ఈజ్ వన్ క్యారెక్టర్. ప్రతిదీ వైరల్ అయిపోయే ఈ ఇంటర్నెట్ కాలంలో ఇలాన్ మస్క్ లాంటి ఫేమస్ బిజినెస్ మ్యాన్ తన సార్కాస్టిక్ హ్యూమర్, గూఫీ పర్సనాలిటీని ప్రపంచానికి పరిచయం చేశాడు. పబ్లిక్ పాలసీల మీద తన ఒపీనియన్స్ని, గవర్నమెంట్ మీద తనకున్నటువంటి వ్యూస్ని ట్విట్టర్ ద్వారా క్వశ్చన్ చేయడం, క్రిటిసైజ్ చేయడం జనానికి రిలేటబుల్గా అనిపించింది. జనాలకి ఎమోషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే వాళ్ళ లవ్ కూడా పీక్స్లోనే చూపిస్తారు. అయితే ఆన్ ది ఫ్లిప్ సైడ్
ఇలాన్ మస్క్ ని హేట్ చేసే వాళ్ళు కూడా సాలిడ్ రీజన్స్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఇందులో మొదటి రీజన్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ, అంటే డబ్బు ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉండడం, ఇంకొకళ్ళ దగ్గర తక్కువ ఉండడం. ఇలాన్ మస్క్ అనేవాడు ప్రపంచంలోనే రిచెస్ట్ ఇండివిజువల్. అయితే కొంతమంది ఏం చెప్తారంటే బాగా డబ్బున్న వాళ్ళు అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మధ్య ఉండే డిఫరెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనికి ఇలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద బిలియనీర్సే కారణం అని ఫీల్ అవుతారు. అలాగే కేవలం వర్కింగ్ క్లాస్ పీపుల్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్లే ఇలాంటి బిలియనీర్స్ డబ్బును సంపాదించుకోగలుగుతున్నారని కొంతమంది నమ్ముతారు. ఒక పక్కేమో బేసిక్ నీడ్స్ కూడా లేకుండా కొంతమంది సఫర్ అవుతూ ఉంటే, ఇంకో పక్క ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఊహించడానికి కూడా కష్టమైనంత సంపదలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇంత ఇన్ఈక్వాలిటీ సమాజానికి మంచిది కాదు అని ప్రోగ్రెసివ్ పీపుల్ ఒపీనియన్. తర్వాత లేబర్ ప్రాక్టీసెస్ అండ్ వర్కర్ రైట్స్. ఇలాన్ మస్క్ కంపెనీలు ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ క్రిటిసిజం ఏంటంటే వర్కర్స్ కి సరిగా డబ్బులు పే చేయట్లేదు, వర్కింగ్ కండిషన్స్ కూడా సేఫ్ గా ఉండట్లేదు, అలాగే ఎక్కువసేపు పని చేయించుకుంటున్నారు. అలాగే వర్కర్స్ కోసం ఒక యూనియన్ పెట్టాలి లాంటి ఐడియాని ఇలాన్ మస్క్ కంప్లీట్ గా అపోజ్ చేయడం వల్ల ఆన్లైన్ లో ఇలాన్ మస్క్ ఎంతో క్రిటిసిజం ని ఫేస్ చేశాడు. నెక్స్ట్ రీజన్ ఫ్రీ స్పీచ్ అండ్ సోషల్ మీడియా కాంట్రవర్సీ. ఇలాన్ మస్క్ ట్విట్టర్ ని అక్వైర్ చేసుకున్నది అందరికీ ఫ్రీ స్పీచ్ ని ఎనేబుల్ చేయడానికి అని చెప్పాడు. కానీ ముందు బ్యాన్ చేసినటువంటి అకౌంట్స్ ని, కాంట్రవర్షియల్ పీపుల్ ని మళ్ళీ తిరిగి ఎక్స్ ప్లాట్ఫామ్ లోకి రానివ్వడం వల్ల హేట్ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, హార్మ్ఫుల్ కంటెంట్ ఎక్కువైపోయినాయి. దీనికి రీజన్ ఇలాన్ మస్క్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఐడియాలజీని సపోర్ట్ చేయడమే. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. ఎలక్ట్రికల్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీని సపోర్ట్ చేస్తూ సస్టైనబిలిటీ కోసం కేర్ చేస్తున్నాను అని చెప్పే ఇలాన్ మస్క్ ఈవీస్ బ్యాటరీస్ కోసం న్యాచురల్ రీసోర్సెస్ని నాశనం చేస్తున్నాడు అని కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇక చివరిగా మనం పొలిటికల్ అలైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీజన్ని ఐసింగ్ ఆన్ ద కేక్ అనుకోవచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్నవన్నీ కూడా ఇలాన్ మస్క్ రైట్ వింగ్ ఐడియాలజీ సపోర్టర్ అని ప్రూవ్ చేస్తుంటాయి. కానీ 2024 ఎలక్షన్లో ట్రంప్కి సపోర్ట్ చేయడంతో ఇలాన్ని లెఫ్ట్ పీపుల్ అంతా కూడా ఎనిమీ నెంబర్ 1గా డిక్లేర్ చేశారు. సో ఈ వీడియో ద్వారా మన టేక్అవే ఇలాన్ మస్క్ని లవ్ చేయాలా హేట్ చేయాలా అన్నది కాదు, అసలు మనం ఇండివిజువల్స్ని, ఒక వ్యక్తుల్ని ఆరాధించాలా లేకపోతే వాళ్ళ ఐడియాలని, వాళ్ళు చేస్తున్న పనుల్ని అడ్మైర్ చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. నిజానికి తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే ఐడియాస్ని అడ్మైర్ చేయడం. ఎందుకంటే ఐడియాస్ అండ్ యాక్షన్స్ పర్మనెంట్గా ఉంటాయి, కానీ ఇండివిజువల్స్ పర్మనెంట్ కాదు. ఇలాన్ మస్క్ని జస్ట్ ఒక ఇండివిజువల్గా అడ్మైర్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి నేచర్ గ్రోత్కి అడ్డుపడుతుంది. అలా కాకుండా ఇలాన్ మస్క్ని ఒక ఐడియాగా అజ్యూమ్ చేసుకుంటే తన వర్క్ ఎథిక్, డెడికేషన్, కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే తపన, ఇలాంటి మంచి లక్షణాలను చూసి మనం కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలాన్ మస్క్ని లవ్ చేయాలా హేట్ చేయాలా అన్నది పక్కన పెడితే రియాక్షన్కి, రెస్పాన్స్కి ఉన్న డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఒక వ్యక్తి ఒక మాట అన్నప్పుడు దాన్ని విన్న వెంటనే మనం ఫీల్ అయిన ఎమోషన్ని బట్టి వెంటనే రియాక్ట్ అయిపోతే అందరితో పాటు మనం కూడా ఆ రియాక్షన్ లూప్లో ఉండిపోతాము. కానీ ఆ ఇన్సిడెంట్ని మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుండి అర్థం చేసుకుని ఏది తప్పు ఏది ఒప్పు అని మనకు మనం డిసైడ్ అయితే మన రెస్పాన్స్ కూడా కామ్గా, మెచ్యూర్డ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్లైన్లో హేట్ స్పీచ్ లేదా కాంట్రవర్సీల గురించి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక హెల్దీ అండ్ హార్మోనియస్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాన్ మస్క్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.